వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలతో ముందుకు పోతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో ధరలు పెరిగాయన్న ముఖ్యమంత్రి దేశంలో మాత్రం తక్కువ ద్రవ్యోల్బణం ఉందని వెల్లడించారు. గొడ్డలి పార్టీ ఫేక్ న్యూస్తో వస్తున్నారని అప్రమత్తంగా ఉండాలన్నారు. జే బ్రాండ్లు తీసుకొచ్చి ఆరోగ్యాన్ని నాశనం చేశారని, సిపిఎస్ వారంలో రద్దు చేస్తామని మాట తప్పారంటూ వైసీపీ నేతలపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర 2047 ఈ రెంట్ కోసం ముందుకు పోతున్నాం. అనేక సవాళ్లని అధిగమిస్తున్నాం. ఎన్నో ఇబ్బందులున్నాయి, ఇంకా ఉంటాయి. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, మనం తప్పు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి. మనం జాగ్రత్తలు తీసుకున్నా బయట జరిగే పరిణామాలు మనకు ప్రభావితం అవుతాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం, ఇక్కడ మామిడి ధరలు పడిపోయినాయి, అరటి ధరలు పడిపోయినాయి, రొయ్యల ధరలు పడిపోయినాయి. మీరు వాడే డీజిల్ పెట్రోల్ పెరిగింది, గ్యాస్ ధరలు పెరిగాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి వచ్చింది. ఇది ప్రపంచం అంతా జరుగుతూ ఉంది. కానీ పెద్ద ఎకానమీల్లో తక్కువ ఇన్ఫ్లేషన్ ఉండే ఏకైక దేశం భారతదేశం. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వ పట్యమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే 6-7 అవార్డులు పంచాయతీరాజ్కు వచ్చాయి. నేను మనస్ఫూర్తిగా పంచాయతీరాజ్ మినిస్టర్ని అభినందిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని. అదే మరి ఎడ్యుకేషన్ కూడా ఒక దిశ చూపించడమే కాకుండా ఆ రోజు చెప్పిన ఉద్యోగాల కోసం లోకేష్ గారు చేస్తున్నారు. గొడ్డలి పార్టీ మళ్లీ కుట్రలు చేస్తా ఉంది, ఫేక్ న్యూస్ తో వస్తున్నారు. ఆ రోజు మీరు చెప్పింది మరిచిపోయారని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేస్తేనే నేను ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి మద్యపాన నిషేధం చేశారా? ఓటు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా. జే బ్రాండ్లు తీసుకొచ్చారు, సొంత బ్రాండ్లు తీసుకొచ్చారు, అందరి ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఎంతో మంది ఆడబిడ్డల మంగళ సూత్రాలు పోయే పరిస్థితి వచ్చింది. సిపిఎస్ 1 వారంలో రద్దు చేస్తాన్నారు. ఎన్ని వారాలండి అధికారంలో ఉండి చేశారని అడుగుతున్నా. ఇంకొక పక్క జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఈరోజు 15,700 ఉద్యోగాలు టీచర్లకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానిది. మళ్లీ మీరు ఒకసారి చూస్తే ఈసారి కూడా జాబ్ క్యాలెండర్ మళ్ళా ఇచ్చాం. నిరుద్యోగ భృతి తెలుగుదేశం ఆ రోజు ఇస్తే రద్దు చేశారు. ఈరోజు మన ఉద్యోగం కానీ నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉండే యువతకి అన్ని విధాల ఆదుకునే బాధ్యత ప్రపంచంలోని మేటైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ కూటమిది. ఇంకో పక్క అమరావతి పైన ఓసరవిల్లి రాజకీయాలు. అమరావతి సరే అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాటాడాడు. ఇప్పుడు మ్యావిగన్ అంటాడు. మ్యావిగన్నో వాటిగన్నో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నా. రోడ్డు మీద కట్టేస్తే అది రాజధాని అయిపోతుందని. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, ప్రపంచంలోనే మేటైన రాజధాని అమరావతి. ఎవ్వడు ఆపలేడు.